ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో అస్సలు కంప్యూటర్ రాని వాళ్ళ కోసం క్లాసెస్ చెప్తున్నాను. ఈ క్లాసెస్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి అలాగే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. మీకు ఈ కంప్యూటర్ బేసిక్ క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్ కింద కావాలి అన్నా లేదంటే ఫుల్ కోర్స్ కింద కావాలి అన్నా ఈ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ఇస్తాను, ఇక్కడ క్లిక్ చేసి కూడా ఈ బేసిక్ కంప్యూటర్ క్లాసెస్ అన్ని చూడొచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేయగానే ఒక స్క్రీన్ కనబడుతుంది కదా, దీన్ని మనం డెస్క్టాప్ అంటాం. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఇక్కడ స్టార్ట్ మెన్యూ ఉంటది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ మెన్యూనే కాదు, ఇక్కడ మనకి మై పీసీ ఉంటది, దీన్ని మనం మై పీసీ అనొచ్చు, మై కంప్యూటర్ అనొచ్చు. ఇది ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి. ఈ అన్నిటి గురించి డీటెయిల్ గా తర్వాత వచ్చే క్లాసెస్ లో చెప్తాను. ఈ రోజు మౌస్ గురించి చూద్దాం. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మౌస్ కి 3 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ మౌస్ బటన్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటది, రైట్ మౌస్ బటన్ ఇది రైట్ సైడ్ ఉంటది, మధ్యలో స్క్రోల్ వీల్ బటన్ ఉంటది. ఈ 3 అసలు మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే, ఫస్ట్ లెఫ్ట్ మౌస్ బటన్ గురించి చెప్తున్నాను. మనం ఎక్కువగా యూజ్ చేసే బటన్ ఇదే. మీరు ఏమైనా ఒక వీడియో గానీ జేపీజీ ఫైల్ గానీ ఫోల్డర్ గానీ ఇయే కాదు, మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నా లెఫ్ట్ సైడ్ మౌస్ బటన్ తో 1 టైం క్లిక్ చేశారు అంటే సెలెక్ట్ అవుద్ది. సపోజ్ నేను జేపీజీ ఫైల్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఆ ఫైల్ మీదకి వెళ్తా 1 టైం క్లిక్ చేస్తా. అదే మీరు 2 టైమ్స్ క్లిక్ చేశారనుకోండి, మనకి ఓపెన్ అవుద్ది. 1 టైం అయితే సెలెక్ట్ అవుద్ది, 2 టైమ్స్ అయితే ఓపెన్ అవుద్ది. సేమ్ అలాగే మై కంప్యూటర్ మీద చూపెడుతున్నాను, 1 టైం అంటే సెలెక్ట్ అయింది. అదే మీరు 2 టైమ్స్ అన్నారనుకోండి, మై కంప్యూటర్లో ఉన్న డ్రైవ్స్ అన్నీ కనబడతాయి. ఇప్పుడు మీరు ఈ డ్రైవ్ లోకి వెళ్ళాలనుకోండి, 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఈ డ్రైవ్ లోకి వెళ్తారు. మీరు ఈ ఫోల్డర్ లోకి వెళ్ళాలి అంటే 2 టైమ్స్ క్లిక్ చేశారు అంటే ఆ ఫోల్డర్ లోకి వెళ్తారు. అలాగే ఈ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ప్లే చేయాలి అంటే మీకు కావాల్సిన ఫైల్ మీద డబుల్ క్లిక్ చేశారు అంటే ఆ ఫైల్ ప్లే అవుద్ది. క్లోజ్ చేసేస్తున్నా. మనం లెఫ్ట్ మౌస్ బటన్ 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది, 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఫైల్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకుంటాం అని చూసాం కదా. ఇప్పుడు మనం రైట్ సైడ్ మౌస్ బటన్ గురించి చూద్దాం. మీరు లెఫ్ట్ సైడ్ మౌస్ బటన్ 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది కదా, అదే మీరు మీకు కావాల్సిన ఇమేజ్ మీదకి వెళ్ళి రైట్ సైడ్ మౌస్ బటన్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. మనం డబుల్ క్లిక్ చేసి అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రైట్ సైడ్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ అన్నా కూడా మనకు ఓపెన్ అవుద్ది. అలాగే మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మనకు ఓపెన్ ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ మనకు ఓపెన్ విత్ ఉంటది. ఇందులో అసలు మన ఇమేజ్ దేంట్లో ఓపెన్ అవ్వాలి, నాకు ఫోటోషాప్ లో ఓపెన్ అవ్వాలా, ఇల్లుస్ట్రేటర్ లో ఓపెన్ అవ్వాలా, లేదంటే ఫిల్మోరా 10 లో ఓపెన్ అవ్వాలా, ఇలాగా మనం ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్లు అన్ని కనబడతాయి. నాకు ఫోటోషాప్ లో ఓపెన్ అవ్వాలనుకోండి, ఇక్కడ నేను ఫోటోషాప్ అన్నాను అంటే ఈ ఇమేజ్ ఫోటోషాప్ లో ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ విత్తే కాదు, ఇక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కట్, కాపీ, క్రియేట్ షార్ట్ కట్, మన ఇమేజ్ ని డిలీట్ చేసేవాలి అన్నా, మన ఇమేజ్ కి నేమ్ మార్చాలి అన్నా, అలాగే ఈ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ చూడాలి అన్నా చూడొచ్చు. లెఫ్ట్ మౌస్ బటన్ రైట్ మౌస్ బటన్ గురించి చూసారు కదా. నెక్స్ట్ మధ్యలో మనకి స్క్రోల్ వీల్ ఉంది, దీని గురించి చూద్దాం. ఇది ఏంటంటే మనకి ఫోల్డర్ లో ఎక్కువ ఫైల్స్ ఉన్నాయనుకోండి, మనం ఇలాగా స్క్రోల్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసామంటే కిందకి వచ్చుద్ది, పైకి స్క్రోల్ చేసామంటే పైకి వెళ్ళుద్ది. మనకి ఇలా ఫోల్డర్ లోనే కాదు, సపోజ్ మీరు బ్రౌజర్ యూస్ చేస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ఉన్న వీడియోస్ అన్ని మనం చూడాలి అంటే కిందకి స్క్రోల్ చేసామంటే మనకి స్క్రీన్ పైకి వెళ్ళుద్ది. అదే మీరు ఈ మౌస్ వీల్ ని పైకి స్క్రోల్ చేశారు అనుకోండి, ఈ స్క్రీన్ కిందకు వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ఇమేజెస్ అన్ని చూడాలి అన్న మధ్యలో ఉన్న మౌస్ వీలే యూస్ చేస్తాం. మనం మౌస్ వీలే యూస్ చేయకల్లా మనకి రైట్ సైడ్ ఇక్కడ స్క్రోల్ బార్ ఉంటది, ఇక్కడైనా క్లిక్ చేసి పైకి కిందకి మూవ్ చేయొచ్చు. కానీ మనం మెయిన్ గా మధ్యలో ఉన్న స్క్రోల్ వీలే యూస్ చేస్తాం. ఈ మౌస్ గురించి ఇంకా మీకు బాగా తెలియాలి, దానికోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే మౌస్ లో రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ న్యూ అని ఉంటది, న్యూ లో పైన ఫోల్డర్ అని ఉంటది. ఇది మీద క్లిక్ చేయడం మనకి ఒక ఫోల్డర్ వచ్చుద్ది. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అన్నా నేమ్ ఇవ్వచ్చు. వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అనేస్తున్నా. ఈ నేమ్ మనకి సెట్ అయిపోవాలి అంటే పక్కన ఉన్న స్క్రీన్ మీద లెఫ్ట్ మౌస్ బటన్ తో 1 టైం క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఈ పేరుతో ఈ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఈ పేరు నాకు నచ్చలా, ఈ పేరు నేను మార్చాలి అంటే మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాం, రైట్ క్లిక్ చేస్తాం, కింద మనకి రీనేమ్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి మీరు నేమ్ మార్చొచ్చు. ప్రాక్టీస్
అని ఇచ్చా. ఇలాగ మనం ఫోల్డర్ రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనకుండా షార్ట్ కట్ కూడా ఉంది. సింపుల్ గా ఫోల్డర్ వన్ టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది కదా. కీబోర్డ్ లో పైన ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈ ఫంక్షన్ కీస్ గురించి కూడా వచ్చే క్లాసెస్ లో చెప్తాను. మనకి పైన F1, F2, F3 ఇలాగ కీస్ ఉన్నాయి కదా, వీటిని మనం ఫంక్షన్ కీస్ అంటాం. ఇందులో F2 ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం మనకి నేమ్ టైప్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ నేను వీడియోస్ అని ఇస్తున్నా. లెఫ్ట్ మౌస్ బటన్ తో పక్కన ఉన్న స్క్రీన్ మీద క్లిక్ చేస్తే నార్మల్ అయిపోద్ది. ఈ ఫోల్డర్ రీనేమ్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. సపోజ్ ఇందులో నాకు ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డర్ కి మనం రీనేమ్ చేయాలి అన్నా చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నా. ఏం లేదు, వన్ టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది కదా. నెక్స్ట్ సింపుల్ గా F2 అంటాం. మీకు కావాల్సిన నేమ్ ఇస్తాం. నెక్స్ట్ డెస్క్టాప్ మీద వన్ టైం క్లిక్ చేసాము అంటే ఆ పేరు సెట్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు ఎంటీ ఫోల్డర్ లోకి ఫైల్స్ రావాలి. ఇలా రావాలి అంటే మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అన్నిటి గురించి చెప్తా. ఇక్కడ నాకు ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటున్నా. 2 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ నాకు 1, 2, 3, 4, 5, 6, 7 వీడియోస్ ఉన్నాయి. మిగతా ఈ ఇమేజెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ MP3 ఫైల్స్ ఉన్నాయి. నాకు ఈ వీడియోస్ అన్ని ఈ ఫోల్డర్ లోకి రావాలనుకోండి, వన్ టైం క్లిక్ చేస్తే నాకు వీడియో సెలెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ నాకు మొత్తం 7 వీడియోస్ ఉన్నాయి, కానీ క్లిక్ చేస్తే ఒక్క వీడియోనే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి కింద ఉన్న కాపీ మీద క్లిక్ చేసి ఈ ఎంటీ ఫోల్డర్ లోకి వచ్చి పేస్ట్ అని అనుకోండి. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా. పేస్ట్ అంటే నాకు ఒక్క ఫైలే పేస్ట్ అవుతుంది. ఎందుకని? నేను ఒక్క ఫైల్ సెలెక్ట్ చేశాను, రైట్ క్లిక్ చేశాను, కాపీ అన్నాను, ఈ ఎంటీ ఫోల్డర్ లోకి వచ్చాను, రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నా. నేను ఒక్క ఫైల్ సెలెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేశాను కాబట్టి ఒక్క ఫైలే వచ్చింది. ఈ ఫైల్ నాకు అవసరం లేదు. ఈ ఫైల్ డిలీట్ చేయాలి అంటే కీబోర్డ్ లో డిలీట్ బటన్ ఉంటది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనకి బ్యాక్ స్పేస్ పక్కన ఇన్సర్ట్, హోమ్, పేజ్ అప్, పేజ్ డౌన్, ఎండ్, అలాగే డిలీట్ బటన్ ఉంటది. ఆ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ వీడియో డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన వీడియో ఎక్కడికి వెళ్ళింది? మనకి డెస్క్టాప్ మీద రీసైకిల్ బిన్ అని ఉంటది. వన్ టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది కదా, ఆ ఫైల్ ఇక్కడ కనబడుద్ది. దీని గురించి కూడా డీటెయిల్ గా చెప్తాను. ప్రెజెంట్ మనం ఫైల్స్ సెలెక్ట్ చేసి కాపీ చేసే దగ్గర ఉన్నాం కదా, దాని గురించి చూద్దాం. మళ్ళీ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ లోకి వెళ్తున్నా. ఇలాగా క్లిక్ చేస్తే సింగిల్ ఫైలే సెలెక్ట్ అవుతుంది. ఇలా సింగిల్ ఫైల్ కాదు, నాకు కావాల్సిన వీడియోస్ వరకు సెలెక్ట్ అవ్వాలి అంటే కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ఉంటుంది. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఈ వీడియో ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసా. నెక్స్ట్ కంట్రోల్ C అంటే కాపీ. మీరు ఇలాగా షార్ట్ కట్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే రైట్ క్లిక్ చేసి కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, కట్, కాపీ. మీరు కాపీ పేస్ట్ అన్నారు అనుకోండి, మీ ఫైల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు పేస్ట్ చేసిన చోట కూడా మీ ఫైల్స్ పేస్ట్ అవుతాయి. మీరు ఇలాగా కాపీ కాకుండా కట్ అన్నారు అనుకోండి, మీ ఫైల్స్ అన్ని ఇక్కడ కట్ అయిపోయి మీరు పేస్ట్ చేసిన ఫోల్డర్ లో పేస్ట్ అవుతాయి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను కాపీ యూస్ చేస్తున్నా. మన కాపీ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ C. ఈ షార్ట్ కట్లు మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. కట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ X. పేస్ట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ V. కాపీ అంటున్నా. నెక్స్ట్ మీకు ఏ ఫోల్డర్ లోకి అవ్వాలో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని, నాకు ఈ వీడియోస్ ఫోల్డర్ లో అవ్వాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నా పేస్ట్ అయిపోతాయి, లేదంటే కంట్రోల్ V అన్నా కూడా మనకి పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మీ ఫైల్స్ మీరు తీసుకున్న ఫోల్డర్ లో కూడా ఉంటాయి, అలాగే మీరు పేస్ట్ చేసిన ఎంటీ ఫోల్డర్ లో కూడా ఉంటాయి. ఎందుకని? మనం కాపీ యూస్ చేసాం. ఈ ఫైల్స్ కూడా డిలీట్ చేస్తున్నా. కీబోర్డ్ లో డిలీట్ బటన్. మళ్ళీ సేమ్ ఫోల్డర్ లోకి వెళ్తున్నా. ఈసారి మనం కట్ యూస్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి కట్ అంటున్నా. ఈ ఫైల్స్ అన్ని కట్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు ఏ ఫోల్డర్ లోకి కావాలో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి కంట్రోల్ V అన్నారంటే పేస్ట్. షార్ట్ కట్లు అలవాటు చేసుకోండి. కంట్రోల్ V అనగానే పేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూసారు అంటే మీకు ఆ ఫైల్స్ మిస్ అయిపోతాయి. లేదు నా ఫైల్స్ నాకు బ్యాక్ వచ్చేవాలి అంటే మనకి షార్ట్ కట్ ఉంది. మన షార్ట్ కట్ కూడా యూస్ చేయొచ్చు. ఈ షార్ట్ కట్ అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది? వన్ టైం బ్యాక్ వెళ్ళొచ్చు. వన్ టైం అంటే నా ఫైల్స్ ఇక్కడ నుంచి అక్కడికి తెచ్చుకున్నా కదా, తెచ్చుకున్న దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇలా రావాలి అంటే కంట్రోల్ Z అన్నారు అంటే బ్యాక్ వస్తారు. షార్ట్ కట్ కాకుండా కావాలి అంటే రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ అండు మూవ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మీ ఫైల్స్ అన్ని నార్మల్ గా ఇక్కడికి వచ్చేస్తాయి. మీరు ఆ ఎంటీ ఫోల్డర్ లో చూసారు అంటే మీకు ఫైల్స్ ఏమీ
ఉండవు. ఈ అండు గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ అండు ఏంటంటే మనం రీసెంట్ గా ఏ వర్క్ అయితే చేస్తామో అది కాపీ అవుద్ది. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వడం కోసం సపోజ్ నేను ఈ ఇమేజ్ ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ అన్నాను అంటే ఈ ఇమేజ్ నాకు వచ్చేసుద్ది. నేను ఇలాగా కంట్రోల్ జెడ్ అనకుండా ఇప్పుడు ఇంకో వర్క్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏ వర్క్ చేస్తారో ఆ వర్క్ కాపీ అవుద్ది. సపోజ్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఇలాగ ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ నేను కంట్రోల్ జెడ్ అంటున్నా. కంట్రోల్ జెడ్ అంటే మన ఫోల్డర్ క్రియేట్ చేయక ముందుకి వెళ్ళిపోయాం, ఈ ఫోల్డర్ లేదు. అంతేగాని ఇక్కడ ఉన్న ఇమేజ్ వచ్చేది. మనం రీసెంట్ గా ఏ వర్క్ అయితే చేస్తామో అది కాపీ అవుద్ది. మనం కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తే అదే రన్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ అదే ఫోల్డర్ లోకి వెళ్తున్నా. ఇప్పుడు మనం ఎన్ని మెథడ్స్ చూసాం. వన్ టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ సి అని, కంట్రోల్ వి ఒక ఫైల్ కావాలి అంటే. మనకు కావాల్సిన ఫైల్స్ కావాలి అంటే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన ఫైల్ అల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది వీడియో ఫైల్ అవని, జేపీజీ ఫైల్ అవని, ఏ ఫైల్ అయినా మనం కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాదు, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలనుకోండి, ఫస్ట్ ఫోటోని వన్ టైం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ లాస్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. ఇంకోసారి చెప్తున్నా, ఫస్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నా మీకు ఫైల్స్ ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా, సపోజ్ ఇక్కడ దాకా కావాలనుకోండి, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశారు అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ అంటే కట్, లేదంటే కంట్రోల్ సి అంటే కాపీ. ఇలా చేసుకొని మనకు కావాల్సిన ఫోల్డర్ లోకి పేస్ట్ చేసుకుంటాం. నాకు ఈ హార్స్ ఇమేజ్ దగ్గర నుంచి కాదు, ఈ క్యాట్ ఇమేజ్ దగ్గర నుంచి సెలెక్ట్ అవ్వాలి అంటే అది మన చేతుల్లోనే ఉంటది. ఫస్ట్ మనకు కావాల్సిన ఇమేజ్ మీద వన్ టైం క్లిక్ చేస్తాం. ఈ ఫైల్ సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు మీరు షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఎక్కడ దాకా కావాలి, సపోజ్ నాకు ఈ ఇమేజ్ దాకా కావాలనుకోండి, ఈ ఇమేజ్ మీద వన్ టైం క్లిక్ చేసామంటే ఇక్కడ వరకు ఫైల్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అదే మనం మౌస్ తో చేయాలి అంటే నేను లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఇలా డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేయడం మొత్తం సెలెక్ట్ అవుతాయి. లేదు నాకు మధ్యలో ఉన్న ఫైల్స్ వరకు కావాలి అంటే పైనుంచి ఇలా డ్రా చేసుకుంటా, నాకు మధ్యలో ఉన్న ఫైల్స్ వరకు సెలెక్ట్ అవుతాయి. ఈసారి నాకు మధ్యలో ఉన్న లైన్ కావాలనుకోండి, మధ్యలో ఉన్న లైన్ వరకు ఇలా డ్రా చేసుకుంటాం, ఈ ఫైల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. మధ్యలో ఉన్న ఫైల్స్ లో నాకు ఈ 2 ఫైల్స్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, మనం ఈ 2 ఫైల్స్ వరకే ఇలా డ్రా చేసుకుంటాం, ఈ 2 ఫైల్సే సెలెక్ట్ అవుతాయి. సపోజ్ నాకు ఈ ఫైల్స్ అన్ని సెలెక్ట్ అవ్వాలి అంటే మనం మెయిన్ గా షార్ట్ కట్ యూస్ చేస్తాం. ఈ షార్ట్ కట్లన్నీ మైండ్ లో పెట్టుకోండి. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ ఏ అనగానే అన్ని ఫైల్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఈ ఫైల్స్ అన్ని కట్ చేయాలనుకోండి, షార్ట్ కట్ ఏంటి, కట్ షార్ట్ కట్ కంట్రోల్ ఎక్స్ అన్న ఉంటే ఈ ఫైల్స్ అన్ని కట్ అయిపోతాయి. సపోజ్ నాకు ఈ ఫైల్స్ అన్ని వేరే ఫోల్డర్ లో పేస్ట్ అవ్వాలనుకోండి, మనకి పేస్ట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ వి. నెక్స్ట్ అలాగే నాకు ఈ ఫైల్స్ అన్ని కట్ అవ్వకూడదు, కాపీ అవ్వాలి అంటే సపోజ్ మీరు ఇలా కట్ చేశారు కదా, ఇది మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అంటే మన ఈ స్క్రీన్ ని రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీరు రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నార్మల్ అయిపోద్ది. ఈ రీఫ్రెష్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి F5. ఈ రీఫ్రెష్ ఆప్షన్ మనకి ఇక్కడే కాదు, సపోజ్ మీకు మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ కొంచెం స్లో అనిపిస్తుంది అనుకోండి, ఆ టైంలో మనం రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను F5 వన్ టైం క్లిక్ చేశాను అంటే వన్ టైం రీఫ్రెష్ అయింది. అదే నేను కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ లో F5 బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నాను అనుకోండి, మనకి చాలా టైమ్స్ రీఫ్రెష్ అయిపోద్ది. ఇలాగ మనకి స్లో అనిపించినప్పుడు రీఫ్రెష్ చేసుకోవడానికి ఈ F5 షార్ట్ కట్ యూజ్ అవుద్ది. ఇందాక నుంచి మనం కట్టు, కాపీ, పేస్ట్ ఎలా చూసాం కదా, ఇలా కాకుండా మనం మూవ్ కూడా చేయొచ్చు. ఎలా మూవ్ చేయొచ్చు అంటే ఈ ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నా కదా, సింపుల్ గా మీకు ఏ ఫోల్డర్ లో కావాలో ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. ఒకవేళ ఓపెన్ అయ్యి లేకపోతే సింపుల్ గా ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటారు. ఇక్కడ మనకి 3 బటన్స్ ఉంటాయి, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేటప్పటికి మినిమైజ్, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి మినిమైజ్ అవుద్ది. మినిమైజ్ అయ్యి ఉన్నాయి అన్ని కింద మనకి గీత వచ్చి హైలైట్ అయ్యి కనబడతాయి. ఇక్కడ మనకి మొత్తం 3 ఓపెన్ అయ్యి ఉన్నాయి, రీసైకిల్ బిన్, ఫైల్స్, వీడియోస్. సింపుల్ గా నేను వీడియో ఫైల్స్ ని ఓపెన్ చేసుకున్నా. మీరు ఫస్ట్ ది మినిమైజ్ చూసారు కదా, నెక్స్ట్ మ్యాక్సిమైజ్. దీన్ని మ్యాక్సిమైజ్ అనొచ్చు, రీస్టోర్ డౌన్ అనొచ్చు. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి సైజ్ తగ్గుద్ది, మళ్ళీ ఇక్కడే క్లిక్ చేశారు అంటే సైజ్ పెరుగుద్ది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి
క్లోజ్. నాకు ఇది అవసరం లేదు అంటే క్లోజ్ చేసుకుంటారు. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి అంటే వీడియోస్ అనే ఫోల్డర్ మీదకి వచ్చి డబుల్ క్లిక్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ లో మధ్యలో ఉన్న ఆప్షన్ యూస్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసామంటే సైజ్ తగ్గుద్ది. మీకు ఇంకా సైజ్ తగ్గాలి అంటే కార్నర్ లోకి వెళ్ళారు అంటే డబుల్ యారో వచ్చుద్ది, ఇలా డ్రా చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటున్నా. మనకు కావాల్సిన ఫోల్డర్ ఇక్కడ ఫైల్స్ కదా, ఇది ఓపెన్ చేసుకుంటున్నా. ఇది కూడా సేమ్ అలాగే మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేయండి. పక్క పక్కన ఇలా సెట్ చేసుకొని మీకు కావాల్సిన ఫైల్స్, సపోజ్ నాకు ఈ హార్స్ ఇమేజ్ కావాలి, నెక్స్ట్ ఈ డాగ్ ఇమేజ్ కావాలి, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఈ ఇమేజ్ కావాలి, మధ్యలో ఉన్న స్క్రోల్ వీల్ యూస్ చేసి పైకి వెళ్తున్నా. నెక్స్ట్ నాకు ఈ ఆడియో ఫైల్ కూడా కావాలి, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసే ఉంచండి, మీకు కావాల్సిన ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసా. నెక్స్ట్ నాకు ఈ ఫోల్డర్లో కావాలి అంటే సింపుల్ గా లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకి ఎన్ని ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ మనకి మొత్తం 5 ఫైల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి 5 వచ్చింది. ఇక్కడ డ్రాప్ చేయండి. ఇలాగా వదిలేయడం ఈ ఫైల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. మీరు ఈ ఫోల్డర్ లో చూసారు అంటే ఆ ఫైల్స్ అన్ని మిస్ అయిపోతాయి. లేదు నాకు మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోవాలి అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే కంట్రోల్ Z అన్నాం అంటే బ్యాక్ వచ్చేస్తాం. చూడండి ఈ ఫైల్స్ అన్ని ఇక్కడ రీసెట్ అయిపోయినాయి. వీటి గురించి అర్థమైందే అనుకుంటున్నాను. మీకు మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ అర్థం అవ్వాలి అని ఈ మెథడ్ లో చెప్పాను. ఈ మెథడ్ లో కాకుండా ఇంకో మెథడ్స్ లో కూడా చేయొచ్చు. ఈ వీడియోస్ లో నాకు వీడియో ఫైల్స్ ఉన్నాయి కదా, నాకు ఈ ఫైల్స్ లోకి రావాలనుకోండి, సపోజ్ నాకు ఈ హార్స్ ఇమేజ్ రావాలనుకోండి, దీన్ని ఇలా క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అంటే ఆ ఫైల్ అక్కడికి వెళ్ళిపోద్ది. కంట్రోల్ Z అంటున్నా, బ్యాక్ వస్తున్నా. ఇదంతా మనం డెస్క్టాప్ మీద చూసాం. అదే ఒకవేళ డ్రైవ్స్ లో ఉన్న ఫైల్స్ ని తేవాలనుకోండి, మీకు ఆ ఫైల్స్ ఫస్ట్ మీకు ఏ ఫోల్డర్ లోకి కావాలో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఉంచుకోండి. నాకైతే ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ లోకి D డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ రావాలి. దానికోసం ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి మినిమైజ్ చేస్తున్నా. నెక్స్ట్ నేను D డ్రైవ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్ నాకు ఆ ఫైల్స్ అన్న ఫోల్డర్ లో కావాలనుకోండి, మనం మినిమైజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ ఫోల్డర్ ఇక్కడ మనకి హైలైట్ అయ్యి కనబడుద్ది, కింద గీత కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు సింపుల్ గా ఈ ఫైల్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ మనకి ఏ ఫోల్డర్ లో ఓపెన్ అయ్యి ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్ని కనబడతాయి. ఇందులో నాకు ఫైల్స్ అనే ఫోల్డర్ లో కావాలి కదా, ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా కూడా మనం ఫైల్స్ మనకు కావాల్సిన ఫోల్డర్ లోకి తెచ్చుకోవచ్చు. కంట్రోల్ Z అని బ్యాక్ పంపించేసాను, క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో మెథడ్ లో కూడా చెప్తాను. మై కంప్యూటర్ లో ఈ డ్రైవ్ లో ఇందులో ఏమైనా ఫైల్ మీకు డెస్క్టాప్ మీదకి వెళ్ళాలనుకోండి, సింపుల్ గా ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ డెస్క్టాప్ అని ఉంటది, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అంటే డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోద్ది. అలాగే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి, మనం రీసెంట్ గా యూస్ చేసిన ఫోల్డర్స్ అన్ని కనబడతాయి. ఇందులో మీకు ఏ ఫోల్డర్ లోకి వెళ్ళాలో ఆ ఫోల్డర్ మీదకి వెళ్ళి మౌస్ రిలీజ్ చేశారు అంటే ఈ ఫైల్ ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిపోద్ది. అలాగే మనకి ఇక్కడ డ్రైవ్స్ ఉన్నాయి కదా, సపోజ్ మీకు ఇది F డ్రైవ్ లోకి వెళ్ళాలనుకోండి, F డ్రైవ్ మీదకి వెళ్ళంగానే మీకు ఈ F డ్రైవ్ లో ఏ కంటెంట్ ఉంది, నాకైతే ఒకే కంటెంట్ ఉంది, అది సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు నేను దాని మీదకి వెళ్ళాను అనుకోండి, ఆ సాఫ్ట్వేర్స్ అన్న ఫోల్డర్ లో ఇంకేమేమి ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ కనబడతాయి. ఇందులో మీకు ఏ ఫోల్డర్ లోకి ఫైల్ కావాలో ఆ ఫోల్డర్ మీదకి వెళ్ళి మీరు మౌస్ రిలీజ్ చేశారు అంటే ఈ ఫైల్ అందులోకి మూవ్ అయిపోద్ది. నాకైతే అవసరం లేదు, నార్మల్ గా బ్యాక్ వచ్చేసా. ఇంకా మనకి చాలా మెథడ్స్ ఉంటాయి, మనం బాగా యూజ్ చేసే మెథడ్స్ వరకే చెప్పా. నెక్స్ట్ మనం డిలీట్ బటన్ లో ఇందాక రీసైకిల్ బిన్ లో ఫైల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, దీని గురించి కూడా చెప్తా. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళీ ఈ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ అన్నాను అంటే డిలీట్ అయిపోతాయి. లేదంటే రీసైకిల్ బిన్ మీద రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ అన్నా కూడా ఎంటీ అయిపోద్ది. నేను ఫైల్స్ డిలీట్ చేస్తే నాకు ఇలా రీసైకిల్ బిన్ లోకి రాకూడదు, డైరెక్ట్ గా డిలీట్ అయిపోవాలి. ఈ రీసైకిల్ బిన్ లోకి ఫైల్స్ వచ్చినా ఈ ఫైల్ సైజెస్ వచ్చేటప్పటికి C డ్రైవ్ లోకి వస్తాయి. మనకి C డ్రైవ్ ఎంత స్పేస్ ఎక్కువ ఉంటే మన PC గానీ మన ల్యాప్టాప్ గానీ అంత స్పీడ్ గా ఉంటది. ఇలా రీసైకిల్ బిన్ లోకి కూడా రాకుండా డైరెక్ట్ గా డిలీట్ అయిపోవాలి అంటే దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ ఫైల్స్ అన్ని నాకు అక్కర్లేదు, రీసైకిల్ బిన్ మీద రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ అంటున్నా. ఎస్సా నోవా అని అడుగుద్ది. మొత్తం మనకి 8 ఫైల్స్ ఉన్నాయంట. ఎస్ అన్నా అంటే ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోద్ది. ఇక్కడ రీసైకిల్ బిన్ ఎంటీ అయ్యి కనబడుద్ది. మీరు ఓపెన్ చేసి చూసుకున్నా కూడా ఫైల్స్ ఏమి
ఉండవు. ఈసారి నేను డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్లోకి రాకూడదు, డైరెక్ట్గా డిలీట్ అయిపోవాలి. ఇలా అవ్వాలి అంటే మీకు కావాల్సిన కంటెంట్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ అన్నారు అంటే అసలు మనకి రీసైకిల్ బిన్లోకి రాదు. ఇక్కడ ఎస్ నో అనే ఆప్షన్ వచ్చింది. ఇలా చేయడం చాలా ఇబ్బంది కూడా. ఒక్కొక్కసారి మనం ఇంపార్టెంట్ ఫైల్స్ని షిఫ్ట్ డిలీట్ అన్నాం అనుకోండి, ఆ ఫైల్స్ మీకు కావాలి అన్నా రావు. అదే మీరు మామూలుగా డిలీట్ అన్నారు అనుకోండి, మనకి రీసైకిల్ బిన్లో ఉంటుంది. ఆ రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను షిఫ్ట్ డిలీట్ అన్నా కదా, ఎస్ అన్నాను అంటే ఈ ఫైల్ డైరెక్ట్గా డిలీట్ అయిపోద్ది. మీరు రీసైకిల్ బిన్లోకి వెళ్ళి చూసుకున్నా కూడా కనబడదు. రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ని ఎలా తెచ్చుకోవాలి అంటే, సపోజ్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అంటున్నా, ఇది మనకి డిలీట్ అయ్యి రీసైకిల్ బిన్లో ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసాము అంటే మన ఫైల్ నార్మల్గా రీస్టోర్ అయిపోద్ది. ఇక్కడ చూసారు అంటే మనం డిలీట్ చేసిన ఇమేజ్ నార్మల్గా వచ్చేసింది. నేను ఆల్రెడీ చెప్పా కదా, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని మీకు నచ్చిన చోట ఓపెన్ చేసుకోవాలి అన్నా ఓపెన్ చేసుకోవచ్చు. విఎల్సీలో వద్దు, ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఓపెన్ అవ్వాలి అన్నా, లేదంటే పెయింట్లో ఓపెన్ అవ్వాలి అన్నా, పెయింట్ అన్నాను అంటే పెయింట్లో ఓపెన్ అయిపోద్ది. ఇది మినిమైజ్ చేస్తున్నా, దీని గురించి తర్వాత చూద్దాం. మీకు ఈ ఫోల్డర్స్ ఈ మౌస్ మీద ఫుల్ గ్రిప్ రావడం కోసం ఇక్కడ నాకు ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ ఫోల్డర్లో నాకు జేపీజీ ఫైల్స్ ఉన్నాయి, వీడియో ఫైల్స్ ఉన్నాయి, అలాగే ఆడియో ఫైల్స్ ఉన్నాయి. ఈ మూడు నాకు సపరేట్ అయిపోవాలి. చూడండి, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ అంటున్నా, ఫోల్డర్ అంటున్నా. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి వీడియోస్. మన వీడియోస్ అని ఎందుకు తీసుకోవట్లా, ఆల్రెడీ సేమ్ పేరుతో ఇంకో ఫోల్డర్ ఉంది కాబట్టి ఆ నేమ్తో తీసుకోవట్లా. నాకు ఒక ఫోల్డర్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక ఎంటీ ఫోల్డర్ వీడియోస్ అన్న పేరు మీద ఉంది. నెక్స్ట్ నాకు ఇమేజెస్ కానీ ఫొటోస్ అని ఇస్తున్నా. ఫొటోస్ అన్న ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసా. నెక్స్ట్ ఆడియో అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసా. నేను సింపుల్గా ఈ ఫైల్స్లోకి వెళ్ళి నాకు ఫస్ట్ ఇమేజెస్ కావాలి. ఇమేజెస్ వరకు కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని, నాకు ఈ ఇమేజెస్ ఇక్కడ అవసరం లేదు. ఇందాక నేను చాలా మెథడ్స్ చెప్పాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చన్నా, కాపీ పేస్ట్ చేయొచ్చన్నా, కట్ టు పేస్ట్ చేయొచ్చన్నా. నేనైతే ఇక్కడ కట్ టు పేస్ట్ యూస్ చేస్తున్నా. కంట్రోల్ ఎక్స్ అన్నాను అంటే ఇవన్నీ కట్ అయిపోయినాయి. నెక్స్ట్ నాకు ఫొటోస్ ఉన్న ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని కంట్రోల్ వి అంటున్నా. ఇక్కడ ఓన్లీ ఫొటోస్ వరకు వచ్చినాయి. ఈ ఫొటోస్ నాకు ప్రివ్యూ కనబడట్లేదు. ప్రివ్యూ కనబడాలి అంటే పైన మనకి వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఐకాన్స్ ఉంటాయి. మీరు లార్జ్ ఐకాన్స్ అన్నారు అంటే ఇలా కనబడుద్ది. లిస్ట్ అంటే ఈ వ్యూ కనబడుద్ది. కంటెంట్ అంటే ఈ వ్యూ కనబడుద్ది. మీడియం సైజ్ ఐకాన్స్ అన్నారు అంటే ఇలా కనబడుద్ది. ఇందులో నేనైతే ఎప్పుడు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అనే ఆప్షనే యూస్ చేస్తా. ఇది పెట్టుకోండి, ఇవన్నీ కనబడతాయి. ఫొటోస్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ వీడియోస్ రావాలి. దానికోసం ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు వీడియోస్ వరుసగా ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి లాస్ట్ వీడియో మీద క్లిక్ చేస్తున్నా. ఇవన్నీ సెలెక్ట్ అయినాయి. కంట్రోల్ ఎక్స్, డెస్క్టాప్ మీద వీడియోస్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని కంట్రోల్ వి క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి ఈసారి MP3 ఫైల్స్, ఈ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్, ఆడియో ఫోల్డర్ ఓపెన్ చేసుకొని కంట్రోల్ వి. ఇది కూడా మీరు పెద్ద స్క్రీన్ లో చూడాలి అంటే వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అన్నారు అంటే ఈ MP3 ఐకాన్స్ అన్ని పెద్ద సైజ్ లో కనబడతాయి. సేమ్ అలాగే వీడియోలో కూడా ఇక్కడ ఉన్న వీడియోలన్నీ పెద్ద స్క్రీన్ లో కనబడాలి అంటే వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అన్నారు అంటే ఈ వీడియో ప్రివ్యూలన్నీ పెద్ద స్క్రీన్ లో కనబడతాయి. ఇంకా ఫైనల్ గా మనం ఇందాక MS పెయింట్ ఓపెన్ చేసాం కదా, ఈ MS పెయింట్ లో మీరు ఏమైనా డ్రా చేసి అది మీకు కావాల్సిన ఫోల్డర్ లో సేవ్ చేయాలి అన్నా సేవ్ చేయొచ్చు. అయితే బేసిక్ గా చెప్తున్నాను. ఇలా డ్రా చేసా కదా, ఇది మనకి ఎక్కడ సేవ్ అవ్వాలి, ఫైల్ మెన్యూలోకి వెళ్ళి సేవ్ యాజ్, నాకు డెస్క్టాప్ మీద ఇక్కడ వాల్ పేపర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని సేవ్ చేసుకుంటా. ఇందా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అన్నా ఇప్పుడైనా క్రియేట్ చేసేయచ్చు. ఇలా రైట్ క్లిక్ చేసి న్యూ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. లేదంటే నాకు అసలు ఈ ఫోల్డర్లోనే వద్దు, నాకు డెస్క్టాప్ మీద సపరేట్గా సేవ్ అవ్వాలి అంటే ఏమీ సెలెక్ట్ చేయకుండా ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నా, 1 2 3 అని ఇస్తున్నా, సేవ్ అంటున్నా. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే మనం ఏ ఫోల్డర్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనకి డెస్క్టాప్ మీద సపరేట్గా వచ్చింది. ఇక్కడ మనకి జేపీజీ ఫైల్ ఉంది. డబుల్ క్లిక్ చేసామంటే మనం డ్రా చేసి సేవ్ చేసుకున్న ఇమేజ్. మన ఛానల్లో ఆల్రెడీ నేను టైపింగ్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా చెప్పాను. మీరు ఒకవేళ టైపింగ్ నేర్చుకోవాలి అన్నా
ఈ లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్ట్ రూపంలో ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి టైపింగ్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకోండి. అలాగే మన ఛానల్లో మనకి యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.